పారిశ్రామిక ప్రగతి ఇండస్ట్రియలైజేషన్ చంద్రబాబు నాయుడు ఇవాళ లోకేష్ లాంటి చిన్నపిల్లడు పకోడీ కబుర్లు చెప్తాడు సిఐతో మీట్లని చూద్దాం 14 నుంచి 32,803 కోట్లు అంటే ఉద్యోగాలు సృష్టించింది 38,000 మాత్రమే 19 నుంచి 23 ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తున్నాను 1,103 కోట్లు అనుకుంటే 3.47 లక్షల ఉపాధి సృష్టించబడింది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి ఎక్కడ 38,000 ఎక్కడ 3.47 లక్షలు పెట్టుబడులు 13.11 లక్షల కోట్లు తీసుకొస్తే కార్యరూపం దాల్చిన 2.46 లక్షల కోట్లు పెట్టుబడులు 1.26 లక్షల కోట్లు అంటే కార్యరూపం దాల్చినవి 85,541 కోట్లు కంపారిజన్ చూడండి దావోస్ సదస్సు అండ్ విశాఖ సదస్సుల్లో ఇక్కడ మీరు గమనిస్తే జగన్ తెచ్చిన కంపెనీలు ఇన్ఫోసిస్ విప్రో అమెజాన్ BEL, Rodstand, Blue Star, Daikin, Dixon, HCL, Munoz, TCL, Tech Mahindra, JSW, ATG Tires, Yokohama Tires, Apache Footwear, Laris Synthesis, Saint Gobails, Pidilite, UGU, Infinite, XT Global, Aditya Data Center, Raheja Inarbit, Oberoi, MyFire, Aditya Birla, Grasim Industries, Triveni Revenues, Asago, Godrej Agrovet, Lifeways Pharma, Khule Pharma, Divi's Lab, Sri Cement IT's Global. ఇది గుంటూరు దగ్గర 2,500 కోట్లతో వచ్చింది. బ్లూ స్టార్, పానాసోనిక్, హెవెల్స్, అంబర్, క్లింబర్ క్లాక్, మ్యాండేజ్లెస్ ఎక్స్పాన్షన్స్, ఫ్యాక్స్ లింక్స్, సన్నీ ఓస్పోటెక్, లింక్ టెక్, POTAPL, సెంచురీస్ ప్లే, ఎయిల్ డిక్సన్, ఎలిస్టా, JSW స్టీల్స్, గ్రీన్కో, BRSC, గ్రీన్ స్లామ్ సోలార్, AM గ్రీన్ ఎనర్జీ, ఎకోరెస్, అమూల్, క్రిడ్బో, విశ్వసముద్ర, CCL, రిలయన్స్ పవర్, పెప్పర్ మిషన్, విశ్వసముద్ర బయో ఎనర్జీ. చంద్రబాబు నాయుడు తెచ్చినవి కియా, జాకీ తప్ప ఇంకేం లేవు. జాకీ ఎత్తుకెళ్ళిపోయింది మన ప్రాణాలు తీసేస్తాడు. ఇది గమనించండి. ఇది ఇందులో ఇండస్ట్రియలైజేషన్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ఉన్నాం. దానికి కారణం ఏంటంటే జగన్ విజన్. ఇది విజనరీ అంటాడు కదా, ఈ విజన్ చూడండి ఒకసారి. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సులభతర విధానం తీసుకొచ్చాడు జగన్. పరిశ్రమలో 70% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలి. కియా మోటార్లో ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి పరిశ్రమ తీసుకొచ్చాడు. ఆదాయం వనరే, సంపద సృష్టిస్తాం, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నది పచ్చి అబద్ధం ఉన్నది. కియా మోటారే ఉదాహరణ. చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చిన పరిశ్రమలు 2 అవి కియా, జాకీ. జగన్ పాలనలో ఏపీకి 100 పైగా పరిశ్రమలు తీసుకొచ్చిన ఎక్కడా భౌగోళిక ఛానల్ చెప్పడం. దావోస్ సదస్సులతో పాటు విశాఖ సదస్సుల్లో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇప్పటిదాకా నేను చెప్పింది. నవ్యాంధ్రకు భారీగా కంపెనీలు తరలి వచ్చిన వాటిని చూపించకపోవడం దురదృష్టకరమైనగా ఏపీ కంపెనీలు తరలిపోతున్నాయని అబద్ధాలు చెప్పడం. ఉదాహరణకి HSBCతో ఒప్పందం సర్టన్ పీరియడ్కి ఆ డేటా సెంటర్ అక్కడ పెట్టారు, కాల్ సెంటర్. అది తరలిపోయిందని చెప్పి అపవాదులు మోయడమే తప్ప వాస్తవం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటే పరిశ్రమలు చకచక అనుమతులు ఇవ్వడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది.